బీసీలంతా ఐక్యతతో 18వ తారీఖు బంద్ జయప్రదం చేయాలని నల్గొండ జిల్లా బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో బీసీ 18వ తారీఖు బంద్ పోస్టర్ని నల్గొండ జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 42% రిజర్వేషన్ బీసీల హక్కు అని, దానికోసం బీసీలందరూ ఐక్యతగా పోరాటం చేసి దక్కించుకోవాలని తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో బీసీ 18వ తారీఖు బంద్ పోస్టర్ని నల్గొండ జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 42% రిజర్వేషన్ బీసీల హక్కు అని, దానికోసం బీసీలందరి ఐక్యమై పోరాటం చేసి దక్కించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ బీసీలకు మద్దతు తెలిపి 18వ తారీఖు బంద్కు సహకారం అందించాలని వారు తెలియజేశారు. నల్గొండ జిల్లాలో రవాణా వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి బీసీల బంద్కు మద్దతు తెలపాలని వారు తెలిపారు. బీసీ బంద్కు బీజేపీ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, నేలపట్ల సత్యనారాయణ, పంకజ్ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, మిర్యాల యాదగిరి, చిలకరాజ్ చెన్నయ్య, మిర్యాల వెంకటేశం, బీసీ నాయకులు, యువజన నాయకులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా రాష్ట్ర అధ్యక్షుడు వారు గౌరవ రామచంద్రరావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మేము కూడా పెద్ద సంఖ్యలో బడుగు బలిగిన వర్గాలకి ఈ యొక్క స్థానిక సంస్థల్లో కూడా మరి రిప్రజెంటేషన్ వాళ్ళ నుండి పెద్ద ఎత్తున ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున టికెట్లు కూడా వాళ్ళకే ఇస్తామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పారు. వారి మాటనే ఇక్కడ కొనసాగము బీసీలకి పెద్ద పీట భారతీయ జనతా పార్టీ వేస్తుందని చెప్పి సందర్భంగా మరి మీరు చేసినటువంటి మద్దతుకి సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం. నన్ను ఇక్కడ ఆహ్వానిస్తున్నందుకు ధన్యవాదాలు. అక్టోబర్ 18న బీసీ బంద్కి మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలుకై మరి అన్ని పార్టీలతో కలిపి మరి బీసీ సంఘానికి, బీసీ కులానికి కూడా మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం, ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ యూనియన్, ఎస్సీ ఎస్టీ ఆర్టీసీ, అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్ అన్ని సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు 42% రిజర్వేషన్లకై వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి వెంట మీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ బంధును, తెలంగాణ బంధును, సంఘాల జేఏసీ పిలుపు మేరకు 18వ తారీఖు నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ విద్యార్థి పక్షాన బంద్ను పిలుపునిస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు కావచ్చు, చిరు వ్యాపారస్తులు కావచ్చు, ఆర్టీసీ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వ కార్య కావచ్చు, అన్నీ కూడా సంపూర్ణంగా సహకరించాలని బీసీ విద్యార్థి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండలో ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి మరీ ముఖ్యంగా అక్టోబర్ 18న తెలంగాణ వ్యాప్తంగా నల్గొండలో కూడా ఈ యొక్క బీసీ బంద్ని ప్రకటించడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణలో కావచ్చు, నల్గొండ జిల్లాలో కూడా మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అత్యధిక సంఖ్యలో మరి బీసీలకి పెద్ద పీఠం వేయబోతా ఉన్నది భారతీయ జనతా పార్టీ. మరి మేము ప్రత్యక్షంగా కూడా ఈ యొక్క బంద్లో పాల్గొంటాం. మేము మరి ఈ యొక్క బంద్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు సమాయత్తమై 18వ తారీఖు నాడు రాష్ట్ర బంద్ను తలపెట్టినారు. ఈ బంద్ను మనమంతా కలిసిపోతేనే గెలిచిపోతాము, విడిపోతే పడిపోతాము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ హక్కులను సాధించడానికి ఇది ఒక మంచి ఉద్యమమని
ఈ ఉద్యమ స్ఫూర్తితో మనమంతా అనుకున్నది సాధించాలని, రాజ్యాధికార మార్గంలో నడవాలని మీ అందరినీ కోరుతూ తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలి, రేపు బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాను. చొల్లేటి ప్రభాకర్, ప్రజాస్వామ్య ఫోరం. సాయిదాం 42% రిజర్వేషన్ ని సాయిదాం 42% రిజర్వేషన్ ని మేమెంతో ఓటు మనదే ఓటు మనదే సాయిదాం. రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరి మన అసెంబ్లీలో తీర్మానం చేసి అది మరి గవర్నర్కు అట్లాగే రాష్ట్రపతికి పంపారు. అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళిద్దరి దగ్గర కూడా ఆమోదం పొందక దానిని అటు ఇటు పోయి మొత్తం కూడా హైకోర్టులో మరి దీని మీద హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసిన సందర్భంగా 9th జీవో నెంబర్ 9 ద్వారా మేము 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పేసి దాన్ని స్టే విధించడానికి నిరసనగా, అట్లాగే పార్లమెంట్లో కూడా ఈరోజు మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి మన అప్పీల్ని కూడా కొట్టివేసి ఎలక్షన్స్కు 50% రిజర్వేషన్స్ మీదనే పోవాలని చెప్పేసి రూలింగ్ ఇవ్వటాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా రేపు అక్టోబర్ 18వ తారీఖు నాడు బీసీల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున స్వచ్ఛందమైన బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్లో నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా ఆ రోజు సెలవు పెట్టుకొని మరి బంద్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా మీ దుకాణాలను బంద్ పెట్టి మరి మాకు మద్దతు తెలియజేయాల్సిందిగా, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలోని భాగంగా నల్గొండ జిల్లాలో బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు రేపు 18వ తారీఖు బంధు పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఆర్టీసీ కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయం కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, అదేవిధంగా విద్యా సంస్థలు కానివ్వండి పూర్తిగా బంద్ చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. ఇవ్వాల్సిన పార్టీ, చెప్పిన పార్టీ కాంగ్రెస్, చేయాల్సిన పార్టీ బీజేపీ. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చింది. కానీ మన పరిస్థితి వచ్చేంత వరకు ఉద్యమం చేయాల్సిన బాధ్యత పార్టీగా మేము 42% ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే 78 సంవత్సరాలుగా మోసపోతున్నాం. ఇప్పుడు కోర్టుల ద్వారా కానివ్వండి, పార్టీల ద్వారా కానివ్వండి నష్టం జరిగింది బీసీలకే. ఇక నుంచి ఇలాంటి జరగదు. పెద్ద ఎత్తున ఉద్యమాలు పిలిపియడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కలిపి జేఏసీగా ఏర్పడి ఈ బంద్ పిలిపియడం జరిగింది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ జీవో జారీ చేసిందో ఆ జీవోని మరి ఆధిపత్య కులాలైనటువంటి వ్యక్తులు మరి ఆ కోర్టులో పిటిషన్ వేసి దాన్ని రద్దుపరచడానికి ప్రయత్నం చేసి రద్దుపరిచే మార్గాన్ని చేసిరు. రద్దుపరచడం కూడా జరిగింది. కావున మరి మనం 42% రిజర్వేషన్ సాధించుకొని ఎలక్షన్లకు పోవాలని, ఆ ఎలక్షన్లు 42% రిజర్వేషన్ లేకుండా ఎలక్షన్లు జరగకుండా చూడాలని, దానికోసం 42% రిజర్వేషన్ కోసం మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని, అదేవిధంగా మరి రేపు శుక్రవారం రోజు 3 గంటలకు మరి ఎన్జీ కాలేజీ నుంచి నల్గొండ పట్టణ కేంద్రంలో మరి ర్యాలీ ఉంటుంది. దానికి నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ పాల్గొనాలి. మరి 18వ తారీఖు నాడు మరి సంపూర్ణ బంద్ ప్రకటించాలని ఇప్పుడు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ద్వారా మేము ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఇలా వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు రేపు 3 గంటల నుండి సాయంత్రం వరకు బైక్ ర్యాలీ అని చెప్పారు. ఆ బైక్ ర్యాలీలో కూడా స్వచ్ఛంగా అందరూ పాల్గొని దాన్ని కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు మరి 18వ తారీఖు నాడు 4 గంటల నుండే బస్ డిపో దగ్గరికి రావాలని పిలుపునిచ్చారు. అందరూ అక్కడ చేరుకొని మనం గడప గడప వీధి తిరిగి
సంపూర్ణంగా బంద్ చేయాలి. బంద్ చేసి ప్రభుత్వాన్ని కనువిప్పు కలుగజేయాలటానికి ఈ యొక్క ఐక్యవేదిక తరపున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి సంపూర్ణ మద్దతు మా రజక సంఘం తరపున నేను రేపు 100 మందిని మరి ఈ ర్యాలీలో పాల్గొనేటట్టు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. అందులో సందేహం లేదు. మా కార్యకర్తలు కూడా ఎప్పటి నుంచి అయినా 100 మందికి తగ్గకుండా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. మా ఊళ్ళు ఉత్సాహంగా ఉంటారు కాబట్టి నేను అందరినీ పిలిపించి ఈ కార్యక్రమంలో బైక్ ర్యాలీలో ముందే పాల్గొనేటట్టు ప్రయత్నం చేస్తా. దానికి తోడు కూడా వీధి వాడాకు 10 మందిని మేము తయారు చేసి ఒక గ్రూపులుగా తయారు చేసి పెట్టాం. ఆ గ్రూపులకు అన్ని గ్రూపులకు ఒక యజమాని 10 మందికి ఒకరు జెండాలు పట్టుకొని మరి వాడలు తిప్పే ప్రయత్నం కూడా చేస్తాం. ఈరోజు అన్ని బీసీ సంఘాలు తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీలతో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా మరి వాల్ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. రేపు 18వ తారీఖు జరగబోయేటువంటి బంద్కు మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు 3:30కు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ల నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను ఆ అత్యధిక సంఖ్యలో ఎన్జీ కాలేజీలో పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేసి సక్సెస్ చేయాలనేటువంటి కోరుతున్నాం అందరినీ. అదేవిధంగా ఈ నల్లగొండ టౌన్లో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంస్థలను, విద్యా సంస్థలను, అదేవిధంగా ప్రభుత్వ సంస్థలను, ఉద్యోగస్తులను అందరినీ కూడా మేము స్వచ్ఛందంగా కోరేది ఏమిటంటే స్వచ్ఛందంగా మీరు బంద్ చేసుకొని మాకు సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే తరతరాలుగా ఈ వర్గాలు అణిచివేతకు గురవుతున్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక అన్ని రంగాల్లో మరి వెనుకబాటుతనం ఉన్నది. మరి ఏదైతే 42% రిజర్వేషన్స్ మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి కావాలని ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో దానికి మనం అది వచ్చేంత వరకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ప్రభుత్వాలు ఎలక్షన్స్కు పోవాలి. దానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేయడమే కాకుండా అఖిలపక్షంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ప్రధానమంత్రిని కలిసి అవసరం వస్తే మరి పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో పెట్టి దీనికి చట్టం చేయాలనేటువంటి డిమాండ్తో బీసీ సంఘాలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ముక్త కంఠంతో కోరుతున్నాయి. కాబట్టి దాన్ని సక్సెస్ చేయడానికి రేపు 18వ తారీఖు బీసీ ఐక్యవేదిక ఏర్పాటు చేసినటువంటి వాల్ పోస్టర్ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ రేపు జరగబోతున్నటువంటి 18వ తారీఖు నాడు బంద్ పిలుపును విజయవంతం చేయడానికి మనందరం కూడా సమాయత్తమై రేపు 17వ తారీఖు నాడు సాయంత్రము ఒక పిలుపు సంకేతాన్ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా మరి వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా ముందుకొస్తే వాళ్ళ దాంట్లో కూడా బీసీ సోదరులు ఉన్నారు కాబట్టి స్వచ్ఛందంగా మరి ఊసేసుకొని బంద్లో పాల్గొంటే ఇది విజయవంతం అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇవాళ మనకు సాధ్యమైనంత వరకు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. కాబట్టి ఈవేళ భారతీయ జనతా పార్టీ కూడా మనం బంద్లో మరి సంపూర్ణంగా వచ్చింది. కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మరి ఆలోచన తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం బంద్ సక్సెస్ చేసి ప్రభుత్వానికి సంకేతాలు పంపాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రతి కార్యకర్త కూడా స్వచ్ఛందంగా పిలుపు వస్తుంది కదా ఏదో పిలిస్తేనే పోతాం అనేటువంటి అనకుండా ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా కూడా వచ్చి పాల్గొని రేపైతే కార్యక్రమం ఎన్జీ కాలేజ్ నుంచి 3:30కి ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని 4:30 నుంచి మనం మొత్తం నల్లగొండ మొత్తం కూడా బంద్కు సంకేతాలు వెళ్తున్నాయి. ఖచ్చితంగా మరి కాలేజీలో కూడా అందరికీ విజ్ఞప్తి. మరి ఈరోజు బీసీ సంఘాల ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని ఈ నెల 18వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపు మేరకు మరి బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలతో కలుపుకొని మరి ఒక ఐక్యవేదికగా మరి తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలనే ఆలోచనతోని ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి 18 నాడు ఏదైతే తెలంగాణ బంద్లో పాల్గొనే ముందు 17వ తారీఖు రేపు సాయంత్రము మరి 4 గంటల నుండి మరి నల్లగొండ పురవీధులు మొత్తం కూడా బంద్ను కోరుతూ మరి ర్యాలీ తీయాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు ఏదైతే ఈ బంద్ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మరి అదేవిధంగా సిపిఐ, సిపిఎం, మరి అన్ని రాజకీయ పార్టీల, తెలుగుదేశం పార్టీ, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు వచ్చి మద్దతు తెలపడం జరిగింది. మరి అన్ని రాజకీయ పార్టీలలో బీసీ నాయకులు ఉన్నారు. చేపట్టి మరి రేపు 18వ తేదీన జరిగే బంద్ను
మరి స్వచ్ఛందంగా కూడా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, సంపన్న వర్గాలు తెలంగాణ ఉద్యమ తరహాలో మరి బీసీ ఉద్యమాన్ని మరి ముందుకు నడిపించడం కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే 70 సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ తెలంగాణలో కాకుండా ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మరి చూసినట్టయితే మరి బీసీలకు ఎన్నో అవకాశాలు చేజారిపోతూ ఉన్నాయి. రాజకీయంగా, ఉద్యోగాల పరంగా, మరి అన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా మరి బీసీలు వెనుకబాటుకు కారణం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిందో మరి ఆ డిక్లరేషన్లో భాగంగానే మరి ఈరోజు మరి కోర్టులు జోక్యం చేసుకొని కొట్టివేయడం జరుగుతూ ఉన్నది. మరి దీనికి నిరసనగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నప్పటికీ మరి ఎవరు ఏం మోసం చేస్తున్నారు అనే